నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. మానవ సేవే మాధవ సేవ అంటూ అయినవారంటూ ఎవరూ లేని వందల మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈ రక్షణాలయంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అయినవారంటూ ఎవరూ లేక ఇక్కడ జీవిస్తున్న అనాథలను, వారికి సాయం చేసేందుకు వస్తున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు శ్రీ సోమనాథేశ్వరుని దర్శించుకొని శివానుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని చూసేందుకు వచ్చిన దేవన్ సాయి గారు శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకొని శంకరుని సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన శివకేశవరావు, రాజేశ్వరి, దేవన్ సాయి, లక్ష్మీనారాయణ, వీరమ్మగారుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి శివాశీస్సులు అందించారు. అనంతరం ఈ సేవాశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకొని మరోసారి వచ్చి తమ సాయాన్ని అందిస్తామని అన్నారు. ఆరు 600 మంది అనాథులను అక్కున చేర్చుకొని వారి బాగోగులు చూస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతుందంటే మీలాంటి మహనీయులు అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే. మీ ఇంట జరిగే శుభకార్యాలను, ఆత్మీయుల కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలను, గృహప్రవేశ వేడుకలను, మీ కార్యాలయాల వార్షికోత్సవ వేడుకల వేళ మీ పేరు చెప్పుకొని కడుపు నిండా తింటున్న ఈ అభాగ్యుల నిండైన దీవెనలు మీకు జీవితాంతం తోడై ఉంటాయి. ఆనందాశ్రువులతో నిండు మనస్సుతో వారందించే ఆశీస్సులు మీ తరతరాలకు సంతోషాలను, విజయాలను అందిస్తాయి. మానవ మహనీయులారా, మీలాంటి కరుణామూర్తుల వలనే ఈ రక్షణాలయంలోని వందల మంది అభాగ్యులు అన్నపానాలకు లోటు లేకుండా జీవిస్తున్నారు. వీరందరికీ నిర్విరామంగా నిత్యాన్నదానం జరుగుతుందంటే సేవాభావంతో మీరందించే తోడ్పాటే కారణం. కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చి నిర్భాగ్యుల సేవలో, నిటలాక్షుని సేవలో తరించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.